ప్రణామాలమ్మా. తమరు నన్ను గుర్తుపట్టలేదా? పట్టాను. కశ్యప మహర్షి అతిథిమాత పుత్రుడు నారాయణుడి పంచమావతారాన్ని ఎవరు గుర్తించలేరు చెప్పండి? ప్రణామాలు వామనమూర్తి. తమరి మహత్తును ఎరుగని వారెవరు? తమరు కేవలం 3 అడుగులతో యావత్తు బ్రహ్మాండాన్ని ఆక్రమించినవారు. బలి చక్రవర్తికి వరమిచ్చినవారు. నేను తమరిని పాతాళ లోకానికి రాజును చేస్తున్నాను. అంతేకాదు, నేను తమరి రాజ్యానికి రక్షకుడిగా ఉంటాను. కనుక ఎవ్వరూ తమరిపై దాడి చేసి తమరికేమాత్రం హాని కలిగించలేరు. తమరనాడు ఎలాగైతే నగరానికి రక్షకుడయ్యారో, ఈరోజు నేను మా భవనానికి రక్షకున్నయ్యాను. అయినా మా పుత్రుడికి ఇంతటి భయంకరమైన దండన విధించారా పరశురాముల వారు? కాలాన్ని ఎవరూ అతిక్రమించలేరు కదా. ఇప్పుడు జరిగిన దానిలోనే ఈ సకల లోకాలకు తమరి పుత్రుడు గణపతికి పరశురాముడికి మేలు ఇమిడి ఉంది. మేలా? ఏమిటా మేలు? గణపతి ఒక్క దంతంతోనే సర్వస్వాన్ని సాధించగలరు. అందుకే 2వ దంతం విరిగింది. ఏకదంతుడిగా మారి గణపతి ప్రపంచానికి ఏకత్వ సందేశాన్నిస్తారు. తన ఏకదంతం ద్వారా ఈ ప్రపంచానికి అర్థమవుతుంది పరమేశ్వరుడు ఒకరేనని. ఇది చెప్పడానికి పరశురాముడి కంటే ఉత్తముడు ఎవరుంటారు మాత? ఇదంతా ఆ మహాగణపతి లీలాజాలం. ఇక నుంచి గణపతికి మరొక పేరు లభిస్తుంది, ఏకదంతుడు. ఏకదంతుడా? ఏకదంత మహాగణపతికి జై! ఏకదంత మహాగణపతికి జై! మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. పరశురామ ప్రభువు గణపతిల యుద్ధానికి మరొక ప్రయోజనం ఉంది. పరశురాముల వారు రాజులందరినీ కడతేర్చినందుకు అంటిన పాపాల నుండి విముక్తి, వారి సముద్ధరణ. యుద్ధంలో గణపతి తన తొండంతో వెనక్కి తోశారు. ఫలితంగా వాళ్ళు మళ్ళీ సముద్రంలో పడ్డారు. ఆ పావన జలస్నాన ఫలంగా వాళ్ళు గోలోక యాత్ర చేయడానికి దోష విముక్తులయ్యారు. గోలోక యాత్ర? దుర్మార్గాలను అంతం చేసే క్రమంలో పరశురాముడు వలన నిర్దోషులు కూడా చంపబడ్డారు. కేవలం పరమకృష్ణుడు, పరమమాత రాధాదేవి దర్శనం వల్ల మాత్రమే వారికి పాపం నుండి విముక్తి లభించే అవకాశం ఉంది. కానీ అంతకుముందు గణపతి పరశురాముల వారిని దాని దగ్గరికి తీసుకెళ్ళకపోతే వారు తనపై పరశువును ప్రయోగిస్తారు. అమ్మా,
దయచేసి తమరు పరశురామ ప్రభువును క్షమించండి. పరశురామ, తమరిని నేను క్షమిస్తున్నాను. నేను ధన్యుణ్ణి మాత, నేను ధన్యుణ్ణి మహాదేవా. ఏకదంతం మహాకాయం తప్తకాంచనం సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం పుంజకృష్ణాజినహరం నాగయజ్ఞోపవీతినం బాలిందూకలికామౌలిం వందేహం గణనాయకం. ఓ మహాదేవ, ఓ మహామాత, తమరి పూజ వల్ల మా జీవితం సఫలమైంది. అందువల్ల తమరికి అనంతకోటి కృతజ్ఞతలు. ఇక మేము ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి అనుమతి ప్రసాదించండి. ప్రణామాలు పార్వతీమాత. నేనెంతో అదృష్టవంతుణ్ణి. గణపతికి ఏకదంత రూపం మొదటి స్థుతిలో పాలు పంచుకున్నాను నేను. విరిగిన గణపతి దంతం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. దాంతో ఈ సృష్టిలోనే ఒక అద్భుత రచన జరుగుతుంది. అమ్మా, అమ్మ ఇక్కడే ఉండేది. ఏమైంది పుత్రా? అమ్మ ఇక్కడే ఉంది, మరి నాకెందుకలా అనిపించింది? గణేష, మీరు నన్ను ఇప్పుడు దయచేసి గోలోకానికి తీసుకువెళ్ళండి. అక్కడ శ్రీకృష్ణుడు రాధామాతను నేను దర్శించుకోవాలి. అయినా నా కంటికి ఎందుకు అనిపించింది? తండ్రి గారి దగ్గర అమ్మ లేకపోవడం ఏంటి? లేదు, నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. అవును పుత్ర, నీవిక బయలుదేరడం మంచిది. అవును గణపతి, ఎల్లప్పుడూ గోలోకంలోనే కొలువై ఉండే పరమ శ్రీకృష్ణుణ్ణి, పరమ రాధామాతని దర్శనం చేయించడం నీ తక్షణ కర్తవ్యం. వెళ్ళు పుత్ర, ఇది మీ తల్లిదండ్రుల ఆజ్ఞ. తల్లిదండ్రుల ఆజ్ఞను తోసిపుచ్చలేను. మూషికొత్తమా, పదండి పరశురామ ప్రభు. నాకు ప్రభుల వారిని మోయడమే చాలా కష్టము. వారితో పాటు ఇప్పుడు పరశురాముడి గారిని కూడా మోయడం నా వల్ల కాని పని. మూషికొత్తమా, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆసీనులు కండి ప్రభు. ప్రణామాలు ప్రభు. అమ్మా,
ఏమిటి పుత్రా? ఏమైంది నీకు? ఏం లేదమ్మా. చెప్పు పుత్రా, హఠాత్తుగా ఏమైంది నీకు? ఒక్కసారి తమరి గుండెలకు హత్తుకోవాలనిపించింది. వెంటనే వెళ్ళి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి తిరిగిరా. నేను నీకిష్టమైన మోదకాలు తయారు చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తండ్రి గారు, నేను లేనప్పుడు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మని వదిలి వెళ్ళడానికి నాకెందుకింత గుబులు కలుగుతోంది? రండి ప్రభు. పదండి ముషికొత్తమా. చిత్తం ప్రభు. తల్లిదండ్రులకు విశేష పూజలు ముగిశాయి. వారి ఆజ్ఞ మేరకే నేను పరశురామ ప్రభువుని గోలోకానికి తీసుకెళ్తున్నాను. మరి సంతోషం కలగడానికి బదులుగా ఏదో అరిష్టం జరగబోతుందనే గుబులు ఎందుకు కలుగుతోంది? పార్వతి, ఏం ఆలోచిస్తున్నావు? స్వామి, ఏ తల్లైనా తన సంతానం గురించే ఆలోచిస్తుంటుంది. గణపతి ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఎందుకంత నిరాసక్తంగా ఉన్నాడు? తనకి నన్ను వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదేమో అనిపించింది. పార్వతి, ఆందోళన ఆలోచనల పరిణామం. జీవితంలో ఉత్పన్నమయ్యే సమస్యలకి పరిష్కారం ఆందోళనతో రాదు, కర్మాచరణతో లభిస్తుంది. భవిష్యత్తు గురించిన ఆందోళనతో వర్తమానంలోని ఆనందాన్ని కోల్పోవడం మంచి పని కాదు. మన గణపతి మాతృభక్తి అపూర్వము. తను నీ సాన్నిధ్యంలో గడిపి లాలిత్యాన్ని పొందాలనుకున్నాడు. అందులో ఆందోళన చెందడానికి ఏముంది? నేను ఎందుకు దిగులు పడుతున్నాను? నిజమే కదా, అసలైన సంతోషం భవిష్యత్తు గురించి కాదు, వర్తమానాన్ని అనుభవించడంలోనే ఉంటుంది. వర్తమానాన్ని ఆనందించడమే కదా అందరికీ అపారమైన సంతోషాన్ని ఇవ్వగలదు. మరి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? ఈ దిగులుకి కారణమేమై ఉంటుంది? ఇది నా మనసులోకి వద్దన్నా ప్రవేశించి పదే పదే ఆందోళన కలిగిస్తుంది. అమ్మకేమీ కాదుగా.